మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రోషయ్య ఉన్నప్పుడు ఆయనే నెంబర్ 2 అని నెంబర్ 1 మాత్రమే మారేవారని రేవంత్ అన్నారు. ఆయన ఎప్పుడూ తనపైన ఉన్న వారిని దాటిపోవాలని అనుకోలేదని పేర్కొన్నారు. రోషయ్య అన్ని విధాల వ్యవహారాలను చక్కబెట్టారు కాబట్టే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేయగలిగారని రేవంత్ అన్నారు. రోషయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో శాసనసభలో రోషయ్యలా వ్యూహాత్మకంగా సమస్యను పరిష్కరించే నాయకుడు లేరన్న లోటు కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. సమయం వచ్చినప్పుడు సోనియా గాంధీ రోషయ్యను ఎంపిక చేశారని, పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశాడు కాబట్టే ఆయనకు గుర్తింపు లభించిందని తెలిపారు. రోషయ్య తన కాలంలో ఉన్నప్పుడు కూడా పలానా పదవి కావాలని అడిగిన సందర్భాలు లేవని సీఎం అన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత వల్లే పదవులు వచ్చాయని తెలిపారు. 2007లో తాను శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తనకు కొన్ని సలహాలు సూచనలు సైతం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇరిగేషన్ పై చాలా అవగాహన ఉందని, లైబ్రరీకి వెళ్లి మరింత అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని తనకు చాలా సందర్భాల్లో సూచించినట్లుగా తెలిపారు. తనకు సూచనలు ఇచ్చిన రోషయ్యను సైతం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెట్టాల్సి వచ్చిందని ఫీల్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలని, అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని ఆ సందర్భంలో రోషయ్య సూచించినట్లుగా తెలిపారు. ఇప్పుడు ఇలాంటి స్ఫూర్తి కలిగిన నేత చట్టసభలో లేకుండా పోయారని పేర్కొన్నారు. ట్రబుల్ షూటర్ గా రోషయ్య కీలక పాత్ర పోషించారని, అందుకే వైఎస్ఆర్ పని ఈజీ అయిందని అభిప్రాయపడ్డారు. రోషయ్య 16 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేసినట్లుగా తెలిపారు. ఆయన సామర్థ్యంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. రోషయ్య ప్రతిభను చూసే ఆయనకు అధిష్టాన మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, గవర్నర్ పదవులు పిలిచి ఇచ్చిందని రేవంత్ తెలిపారు. నికాసైన హైదరాబాదీ రోషయ్య అని అన్నారు. హైదరాబాద్ లో ఆయన విగ్రహం లేకపోవడం లోటేనని అన్నారు. అందుకే హైదరాబాద్ లో దివంగత నేత మాజీ సీఎం రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.